మహిళలు సాధించుకున్నటువంటి హక్కుల పరిరక్షణకై పోరాడాలని పలువురు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐద్వా సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గోదావరికని శ్రామిక భవన్లో మహిళా సదస్సును నిర్వహించారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు గోదావరికని సీనియర్ న్యాయవాది ఏఐఎల్యు రాష్ట్ర మహిళా కన్వీనర్ సిహెచ్ శైలజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా దినోత్సవాన్ని ప్రస్తుత పాలకులు ఒక వేడుకలాగా నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా దినోత్సవం వెనుక ఉన్న పోరాట స్ఫూర్తిని ప్రస్తుత సమాజానికి, భవిష్యత్తు తరాలకు వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు. మహిళలకు పని తగ్గ వేతనం, పని ప్రాంతాల్లో కనీస భద్రత, మౌలిక సదుపాయాల కోసం పోరాడిన రోజే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని వివరించారు. ప్రస్తుత సమాజంలో పని ప్రదేశాల్లో మహిళలకు సరైన సదుపాయాలు, భద్రతలు లేకపోగా ఆధునిక సమాజంలో మహిళలే శత్రువులు అనే విధంగా సీరియల్ చిత్రీకరించి మహిళల యొక్క గౌరవాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పులే, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వనితల పోరాటాలు, త్యాగాల స్ఫూర్తి వల్ల మహిళలు వారి యొక్క హక్కుల సాధనకై కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అంతరిక్షంలో అడుగు పెట్టడంతో పాటు ఆపరేషన్ సింధూర్లో మహిళలే కీలక పాత్ర పోషించి దేశానికి, ప్రపంచానికి మహిళల యొక్క ధైర్య స్ఫూర్తిని చాటి చెప్పారని సూచించారు. మన హక్కులు మనకు కావాలి, మన పరిధినాల్లో మార్పులు రావాలి. మన మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్న ఆడవాళ్ళం, మరి మనకెందుకు జీతం తక్కువ ఇస్తున్నారు? మరి అమ్మాయిలు డెలివరీ అయితే పిల్లల్ని ఉంచడానికి వచ్చింది లేదు, ఉయ్యాల లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వెళ్ళాలంటే బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. మరి ఇవన్నీ చేయాలి కాబట్టి ఫోన్ ఫెసిలిటీ, లైట్ల ఫెసిలిటీ, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా వందల మందితో ప్రదర్శన చేసి పని దినాలలో, పని గంటల్లో మార్పు, సమాన పనికి సమాన వేతనం, మహిళలకు ఓటు హక్కు కావాలి. ఇలాంటి అన్ని ఉద్యమాలు నడిపినటువంటి తీరు ఈరోజు మనలో ఉందని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే మన మహిళా సంఘం చేసిన కృషి వల్ల, మహిళా సంఘం నాయకురాలు పార్టీ అండతో చేసిన కృషి వల్ల మన రాష్ట్రంలో మనకు ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మనం మంచిగా పనిచేసి మన మహిళా సంఘాన్ని, పెద్దపల్లి జిల్లా మహిళా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలందరి మీద ఉన్నది. ఎవరి మీదన్నా ఒక అత్యాచారం జరిగిందమ్మా, రండి ఒక 10 మంది ఒక కార్యక్రమం చేద్దాము అని అంటే అనేకం చెప్తారు ఫోన్ చేస్తే. రాత్రి 10 అయినా 11 అయినా మేము వస్తున్నాం కదా, మీకేం భయం, మేము ఉండంగా, అవునా కాదా? ఒక మహిళకు అన్యాయం జరుగుతుందంటే మనం ఒక 50 మంది మహిళలకు పోతే వాడు భయపడడా? అవునా కాదా? ఆమెకే జరుగుతుంది, నాకెందుకు, నేను ఇంట్లుంటానంటే వాళ్ళకు మనకు తేడా ఏంది? అందుకోసమని ఇప్పటికైనా ప్రతి సంవత్సరం మనం వచ్చి కూర్చొని నేను చెప్పింది వినడం కాదు. రాబోయే కాలంలో వచ్చే మార్చి 5 వరకు మీలో కూడా లేచి నిలబడి మాట్లాడే స్థాయికి రావాలి. అర్థమైందా? మీరు కూడా ఒక నాయకురాలుగా ఎదిగి మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడే స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, డివైఎఫ్ఐ గోదావరికని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు అనుష, సృజన, మణెమ్మ తదితరులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.